యూసేజెస్ లేదా అడ్వాంటేజెస్. ఓ 3 పాయింట్లు చెప్పాను అక్కడ. ఏంటి ఫస్ట్ వన్ అని అంటే కనుక కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు కదా. కాంప్లెక్సిటీ అనేది తగ్గించవచ్చు అంటే ఏంటి, ఇలా వేసుకుంటూ సెవెన్లో హైరార్కీస్ నేను ఫాలో అవుతూ వెళ్తుంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సర్చింగ్ అనేది ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. అలానే స్పేస్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు కదా. సర్చ్ ట్రీ ఉంది, అలా లెవెల్ బై లెవెల్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. ఏమవుతుంది, స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నేనేం చేయొచ్చు, బెస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఆ స్టోరేజ్ని నేను ఆప్టిమైజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. అలానే ప్రాసెసింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు కదా. ఒక 10 నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, ఆ 10 ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు టైం పడుతుంది. ఒక 3 లెవెల్స్ ఉన్నాయి, 1 to 2 2 to 3 అయిపోయింది ఫెచింగ్. సో అంటే ఏంటి, ప్రాసెసింగ్ స్పీడ్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది, స్టోరేజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. ఈ 3 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేసాక ద బెస్ట్ వే, ద బెస్ట్ పాత్ లేదా ద బెస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చట. ఓకే నా కమింగ్ టు ద పాయింట్. సో 2 రకాల సెర్చింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, బ్లైండ్ సెర్చ్ లేదా హ్యూరిస్టిక్. ఓకే హ్యూరిస్టిక్ సెర్చ్ అని చెప్పేసి అన్నమాట. హ్యూరిస్టిక్ సెర్చ్ అంటే ఏంటంటే డెఫినెట్గా ఒక కీ కానీ ఒక మెథడ్ కానీ లేదా ఏదైనా ఒక బౌండరీని కానీ బేస్ చేసుకుని ఇక సెర్చింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాము. వేరే బ్లైండ్ సెర్చ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి కీ ఉండదు, ఎలాంటి మెథడ్ ఉండదు, ఎలాంటి బౌండరీ ఉండదు. బట్ వీ నీడ్ టు డూ సమ్ సెర్చింగ్. వీ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ నోడ్ టు నోడ్ టు ఫైండ్ అవుట్ ద పాత్, టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఓకే సో అందుగురించి బ్లైండ్ సెర్చ్ ఏమంటాడు అని అంటే కనుక ఇంకొక ఇది అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అని అంటాడు. వేరే దీనికి ఇన్ఫార్మ్డ్ సెర్చ్, అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్. ఓకే సో దీనిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. బ్లైండ్ సెర్చ్ లేదా అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటి అని అంటే కనుక అది తెలిసి అది ఎట్లా చెప్పండి. డెప్త్ ఫస్ట్ సెర్చ్ BFSD